తాను తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. సుమారు 20 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీలో ఉన్నానన్న ఆయన తనను కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. తాను కట్టుకున్న బిల్డింగ్లకు పర్మిషన్లు లేవని వాటిని సీజ్ చేయించారని అన్నారు. ఇవన్నీ రాత్రికి రాత్రే జరిగాయన్న ఆయన సర్పంచ్ను సైతం కొనుగోలు చేసి తప్పుడు సాక్ష్యం చెప్పించారని విమర్శించారు. మళ్ళా రాయనగర్ లాంటి వాడు లేకపోతే బుడగేశ్వర బొమ్మ లాంటి వాళ్ళు మళ్ళా కేసీఆర్తో కలుతారట అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఆ సబ్జెక్ట్ ఎత్తేనే నాకు నేను ఆడ భరించిన బాధ ఏందో గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రజల కాలాన్ని నేను చెప్పలేకపోయినా కానీ నన్ను కేవలం బర్తరఫ్ చేయడం మాత్రమే కాకుండా పేపర్లలో టీవీలలో క్యారెక్టర్ అసాసిన్మెంట్ చేయడమే కాకుండా తనకున్న అధికార బలంతో ఆనాడు రఘునందన్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బృందాన్ని వేసి రాత్రే ఒక 3 లక్షల రిసెప్టివ్లలో గోడౌన్స్ ఉంటాయి ఖాళీ చేయించి 3 ఏళ్ళు ఖాళీ పెట్టించండి. రాత్రే నాకు ఒక ఫీడ్ ప్లాంట్ 78 కోట్లతో కట్టుకున్న ఫీడ్ ప్లాంట్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని చెప్పి సీజ్ చేసిండ్రు. వందలాది మంది దళితులు అమరావతి